బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవల మద్యం మత్తులో కారు నడిపిన నిందితులు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రాజమండ్రికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవల మద్యం మత్తులో కారు నడిపిన నిందితులు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఎంతో పోరాటం తర్వాత ప్రియాంక మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఏదైతే డాక్టర్ ప్రియాంక అంటే ఇక్కడ రాజమండ్రి జిఎస్ఎల్ లో పీజీ చేస్తూ ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలో ఆదిత్య మాల్ దగ్గర ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ రోజు నుంచి కూడా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ ఒక రోజు ట్రీట్మెంట్ తర్వాత రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో గత 4 రోజులుగా చికిత్స పొందుతూ ఉన్న నేపథ్యంలో పరిస్థితి విషమించి ఈ రోజు 3:25 ప్రాంతంలో ఆమె కన్ను మూసినట్టుగా సమాచారం అందింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రియాంక తండ్రి ఈ ఘటనలో ఈ ప్రమాదంలో తనకి న్యాయం జరుగుతుందా లేదని చెప్పి తెలుసుకోవడం కోసం ఇక్కడ నమోదు చేసిన కేసు విషయం మీద ఆరా తీసుకునేందుకు ఆయన ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చారు. రాజమండ్రిలో పోలీసు ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కలిశారు, జిల్లా కలెక్టర్ అలాగే కీర్తి చేకూర్ని కలిశారు. ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ ప్రకాష్ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ పోలీసు అధికారులు కూడా కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు, భావోద్వేగంతో మాట్లాడారు. తన కూతురు ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది, ఇంకా ఆశాభావంతో ఉన్నట్టుగా వచ్చు. అయితే ఈ ఘటనలో ఏదైతే హత్య నేరం కింద కేసు నమోదు చేసి వారికి కఠినమైన శిక్ష విధించాలి. వారు ఉద్దేశపూర్వకంగానే తన కూతుర్ని స్కూటీ మీద వెళ్తుంటే గుద్దినట్టుగా 3 పర్యాయాలు గుద్ది తలమించి ఎక్కించుకుని వెళ్లారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా నిందితులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన హత్య నేరం కింద ఇది కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈలోగా ఇక్కడ పరిస్థితిని మిగతా ఎస్పీ దగ్గరికి వెళ్ళి తెలుసుకునేలోగానే ఆయనకి సమాచారం అందింది. దీంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్జీటీ శ్రీనివాస్ కూడా వెంకటేష్ ని కలిసి పరామర్శించారు. ఆయనతో పాటు ప్రియాంకని పరామర్శించడం కోసం హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. మార్గ మధ్యలోనే ఉన్నారు. ఈలోగా ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. అయితే మొదటి రోజు నుంచి కూడా ప్రియాంక అపస్మారక స్థితిలో ఉంది, పరిస్థితి విషమంగానే ఉండడం, నిన్న కూడా వారి తండ్రి వెంకటేష్ ఆసుపత్రి దగ్గర ఆవేదన వ్యక్తం చేయడం. అయితే ఈ రోజు చేసిన ఆయన ఆరోపణలో రాష్ట్ర ప్రభుత్వం తమ పరిస్థితి మీద తమ కూతురు ప్రియాంక అపస్మారక స్థితిలో ప్రాణాపాయ స్థితిలో అట్టిమెట్టు ఉంటే కనీసం స్పందించలేదనేది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ అలాగే హోంమంత్రి అనిత కూడా స్పందించి వారికి అండగా ఉంటామని ప్రకటించారు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా అండగా ఉంటామని చెప్పేసి వెళ్ళిన నేపథ్యంలో ఈ రోజులని దుర్వార్త వినాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే ఆయన చాలా గుండెలు బరువెక్కిన దీంతో వెంకటేశ్వర ఉన్న పరిస్థితి ఇప్పుడు మార్గ మధ్యలోంచి వస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఈ కేసుని ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ప్రకాష్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా ఈ సమాచారం అందుకని బయలుదేరారు. ఎందుకంటే పోలీసు అక్కడ పోస్ట్మార్టం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ పోలీసు సమక్షంలో జరగాల్సి ఉంటుంది. దీని మీద కేసు దర్యాప్తు చేస్తామని కూడా పూర్తి స్థాయిలో నిందితులకి శిక్ష పడేలాగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఎస్పీ ప్రెస్ మీడియా సమావేశంలో నరసింహ కిషోర్ కూడా